జలియన్వాలా బాగ్ ఊచకోత కంటే ముందే పంజాబు ఒక భయంకరమైన నరమేధాన్ని చూసింది. బ్రిటిష్ వారు 100కు పైగా సిక్కులను ఫిరంగులతో పేల్చి చంపారు. సిక్కులు ధర్మం కోసం చేసిన పోరాటంలో బలయ్యారు. వారు నేరస్తులు కారు. బ్రిటిష్ వారు అమలు చేసిన గోవధ్య విధానానికి వ్యతిరేకంగా గలమెత్తిన ధీరులు. 19వ శతాబ్దపు చివరలో బ్రిటిష్ వారు పంజాబ్లోని మలేర్కోట్లలో ఉద్దేశ్యపూర్వకంగా భారీ స్థాయిలో గోవధ్యను అనుమతించారు. ఉద్రేకాలను పెంచడానికి బ్రిటిష్ రక్షణలో ముస్లిం కసాయిల ద్వారా వధశాలలను నడిపారు. కొన్నిటిని స్వర్ణ దేవాలయం సమీపంలోనే ప్రారంభించారు. ఇది అనుకోకుండా జరగలేదు. సమాజాల మధ్య చిచ్చు పెట్టడానికి బ్రిటిష్ వారి వేసిన విభజించు పాలించు వ్యూహం. కాని నంధారి సిక్కులు ఆ కుట్రకు లొంగలేదు. బాబా రామ్ సింగ్ సంత్ ఖాల్సా ఉద్యమ స్ఫూర్తితో వారు మతం కోసమే కాకుండా హిందూ సంప్రదాయంలో పూజించబడే గోవులను రక్షించడానికి నడుంబిగించారు. ఇది హిందూ సిక్కు ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. సిక్కుల విశ్వాసాలను అవమానించడానికి బహిరంగంగా ఒక ఎద్దును వధించారు. దానికి నిరసనగా నంధారీలు వధశాలలను మూసివేసి గోవులను విడిపించగా బ్రిటిష్ వారు క్రూరంగా స్పందించారు. అమృత్సర్లోని రాంబాగ్ వద్ద 4 నంధారీ సిక్కులను బహిరంగంగా ఉరితీశారు. దీని తరువాత జనవరి 14, 1872న సుమారు 200 మంది నంధారీ సిక్కులు మలోద్ కోటపై, ఆ మరుసటి రోజు మలేర్కోట్లా నగరంపై దాడి చేశారు. గోవులను రక్షించే ప్రయత్నంలో ఉన్న వారిని బ్రిటిష్ వారు అత్యంత క్రూరంగా 100 మందికి పైగా సిక్కులను బంధించారు. జనవరి 17, 1872న బ్రిటిష్ అధికారులు మలేర్కోట్లలో 49 మంది సిక్కులను ఉరితీయాలని ఆదేశించారు. మరుసటి రోజే 12 ఏళ్ల చిన్నారితో సహా మరో 66 మంది సిక్కులను చంపారు. పట్టుబడిన ఆ నంధారీ సిక్కులను ఫిరంగుల నోట్లకు కట్టి ముక్కలు ముక్కలుగా పేల్చి చంపారు. భారతీయులను భయభ్రాంతులకు గురిచేసి లొంగదీయడమే బ్రిటిష్ పాలకుల ఉద్దేశం. అన్యాయాన్ని ఎదిరించడమే వారు చేసిన ఏకైక నేరం. నేడు మలేర్కోట్లలోని నంధారీ షహీద్ స్మారకం 1872 నాటి నంధారీ సిక్కుల హృదయ విదారక త్యాగాలకు, సాటినియ్యని ధైర్య సాహసాలకు మౌన సాక్ష్యంగా నిలుస్తోంది.